నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. హిందూ మతంలో గురు పూర్ణిమకు ఒక విశిష్ట స్థానం ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితమే మారబోతుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. అవి ఎలాంటి పనులు, ఏ విధంగా చేయాలి, దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విజయ్ గారు. నమస్తే అండి. నమస్కారం. గురు పూర్ణిమ చాలా విశిష్టమైన రోజుగా చెప్తారు. వ్యాస పూర్ణిమ అని కూడా అంటుంటారు. ఈ రోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితమే మారబోతుంది అంటున్నారు. అది ఎలాంటి పనులు చేయాలి, ఏ విధంగా చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. చూడండి, గురు పూర్ణిమ. ఇక్కడ గురు అంటే ఏంటంటే, గు అంటే అంధకారం, రు అంటే తొలగించేవారు, అంటే అంధకారం నుంచి బయటపడేసేవారు గురువు అని. ఈ రోజు గురు పూర్ణిమ రోజు ఎవరైతే గురువుల కనుక హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటారో వారు అనుకున్నట్టు పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయండి. ఇక్కడ ఎలా వచ్చింది, మీరు ఇందాక అన్నట్టుగానే వ్యాస మహర్షి బర్త్డే అండి. పుట్టినరోజు. మీకు తెలుసు, వ్యాస మహర్షి 4 వేదములను విభజించిన వారు, అదేవిధంగా పంచమ వేదాన్ని రచించిన వారు. పంచమ వేదం ఏంటంటే మహాభారతాన్ని రచించిన వారు వేదవ్యాసుల వారు. ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినవారు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. అంటే అప్పటి వరకు చాలా మంది ఏంటంటే నేను శరీరం ఒకటే అనుకునేవాళ్ళు. బట్ ఎప్పుడైతే వేదవ్యాస మహర్షి వచ్చారో ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు. నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, ఆత్మస్వరూపాన్ని, ఇంకా సాధన చేస్తే నేనే ఆ పరమాత్మ స్వరూపాన్ని అవుతానని, అందులో మనసు అనే మాయ ఉన్నప్పుడే మనిషిలోకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు వస్తాయని, అవి తొలిగిన రోజు మనిషి ఏదనుకుంటే అది సాధిస్తాడని చెప్పిన మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి వ్యాస భగవాన్ వారు. అందుకోసం ఆ రోజు మనం గురు పౌర్ణమి రోజు ఏదైతే చేస్తే మనం అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి అంటే ముఖ్యంగా ధ్యానం అండి. ముందు గురువులను నమస్కరించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రతి ఒక్కరు పూజిస్తారు కూడా, గురువులు పూజిస్తారు. ఎందుకంటే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానన్నా, మీరు ఇక్కడ ఉన్నారన్న దానికి కారణం ఎవరండి? గురువులే కదా. మాతృదేవోభవ, పితృదేవోభవ, నెక్స్ట్ ఆచార్య దేవోభవ. సో అక్కడ అలాంటి గొప్పైన ఉన్నతమైనటువంటి స్థానం గురుస్థానం. ఆ గురుస్థానం వల్ల మనం ఈ రోజు ఇక్కడ ఉండగలుగుతున్నాం. సో అందుకోసమే ఆ రోజు గురువులను పూజించుకొని నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకొని కొన్ని రిచువల్స్, ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మనం ఎలా ఉన్నా సరే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఏ విధంగా వెళ్ళవచ్చో ఒక బ్రిడ్జ్ అండి. ప్రతి మనిషికి డిజైర్ లైఫ్ కోరుకుంటాడండి. ఉన్న స్థితిలో కరెంట్ లైఫ్ ఇది, డిజైర్ లైఫ్కి వెళ్ళాలని కోరుకుంటాడు. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ చూపిస్తుంది, ఒక దారి చూపిస్తుంది ఒక మనిషికి. సో ఇక్కడ ఆ రోజు ఏం చేయొచ్చు అంటే, ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎర్త్కి వస్తూ ఉంటుంది. బట్ ఎవరైతే ధ్యానం చేస్తారో రెగ్యులర్గా, ప్లస్ ఆ రోజు ఎక్కువసేపు ధ్యానం చేసినా, అంటే రోజు ధ్యానం చేయడం కంటే పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది, అంతేనా? ఎస్, అవునండి. అందులో గురు పౌర్ణమి రోజు. ఎస్, గురు పౌర్ణమి రోజు ఆ రోజు కనుక ధ్యానం చేయడం వల్ల హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం. ఎవరి లైఫ్లో అయితే కాస్మిక్ ఎనర్జీ హెవీగా ఉంటుందో వాళ్ళు శారీరక రుగ్మతలు ఏమైనా ఉంటే, ఆ డిసీజ్ ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి. ఒకటి. నెక్స్ట్ మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ మనీ ఏమైనా ఫ్లో అవుతుందా అంటే, ఎస్, మనీ కూడా వస్తుంది. ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చిందో మనిషి అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా, హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉంటారు. మనిషి యొక్క మనస్సు నుంచి ఆలోచన కనుక, ప్రశాంతమైన మనస్సు నుంచి ఏ ఆలోచన అయితే బయటికి వెళ్తుందో అది రియాలిటీకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా చూడండి హరిత గారు, ఎప్పుడైనా సరే హిందువులు టెంపుల్కి, ముస్లింలు మసీదుకి, క్రిస్టియన్స్ చర్చికి, బౌద్ధులు, జైనులు వాళ్ళ రిలీజియన్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి హరిత గారు? ప్రేయర్ చేసుకుంటారు, అంటే వాళ్ళ విష్ను తెలియజేస్తారు. ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, భగవంతుడు ఎక్కడున్నారండి? మన హృదయ స్థానంలో మన దగ్గరే ఉన్నాడు. బట్ అక్కడున్న మనకు భగవంతుడికి మధ్యలో మనసు అనే మాయ ఉంటుంది. రకరకాల ఆలోచిస్తుంటాయి గతం గురించి, భవిష్యత్తు గురించి. ఎప్పుడైతే ధ్యానం చేస్తే ఏమవుద్దండి, మనసు అనేది మాయమైపోద్ది. అక్కడ ఎంటీ ప్లేస్కి వెళ్ళిపోతాం. అంటే ఒక టైప్ ఆఫ్ పీస్ఫుల్నెస్ స్టేజ్ రీచ్ అవుతుంటాం. అంటే దాన్నే థాట్లెస్ స్టేజ్ అంటారు, ఆలోచన రహిత స్థితి అంటారు కదా. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే కమ్యూనికేషన్ అవుతున్నారో అది ఈజీగా అంటే ఆ రీచ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే, అలాంటి మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో దానికి సంబంధించిన పర్సన్స్, సిచ్యువేషన్స్, ఆపర్చునిటీ ఎదురయ్యి మీ జీవితం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, అంటే ఆర్థిక పరమైనటువంటి ఇష్యూ నుంచి. కేవలం ధ్యానం చేయడం వల్లనే జీవితం మారుతుంది అంటారా? ఆర్థిక స్వేచ్ఛ అంటే మీరు అన్నది కరెక్ట్ అండి. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ప్రతి మనిషి యొక్క మనసు అనేది మారుతుందా లేదంటే సింపుల్గా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందండి. అంటే ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, అది అందరికీ తెలుసు. దాని ద్వారా మీరు అనొచ్చు, అంటే మానసిక ప్రశాంతతకు మనస్సుతో మన డబ్బులోకి ఏంటి రిలేషన్షిప్ అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ అ మైండ్ సెట్ అండి హరిత గారు. అంటే ఇక్కడ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ ఉండరండి. ఓన్లీ ఉండేది ఏంటంటే రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ ఉంటుంది.
పూర్ మైండ్ సెట్ వలనే వాళ్ళు పూర్గా ఉంటారు. నిజం చెప్పాలంటే మీకు కావాల్సిన సైంటిఫిక్గా రీసెర్చ్ కూడా జరిగింది. కొంతమంది పూర్ పీపుల్ని తీసుకున్నారు, కొంతమంది రిచ్ పర్సన్స్ తీసుకున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే రిచ్ మైండ్ సెట్, వాళ్ళు ఓడిపోవాలని ఎప్పుడూ ఆడరండి, గెలవాలని ఆడుతారు. అంటే ఇక్కడ పూర్ పీపుల్స్ తీస్తే వాళ్ళు ఎప్పుడు డిఫెండ్గా ఓడిపోకూడదని ఆడుతున్నారు. మీరు అనొచ్చు ఏంటి సార్ ఓడిపోకూడదని ఆట ఏంది, గెలవాలని ఆట ఏంది అంటే, ఇప్పుడు ఇద్దరు గేమ్ ఆడుతున్నారు మేడం. ఓకే, గెలవాలని ఆడే వ్యక్తుల కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుందని హరిత గారు? హెవీగా ఉంటుంది. ఓడిపోవాలని ఎలా ఉంటుంది? కాన్ఫిడెన్స్ లెవెల్ లోలో ఉంటుంది. ఎవరు గెలుస్తారు? గెలవాలని కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నారో గెలుస్తారు. ఇక్కడ బిజినెస్ కూడా ఇద్దరు చేస్తే చూడండి, ఇద్దరు ఒకే సమయంలో బిజినెస్ చేశారని హరిత గారు. ఒకరు చేసినటువంటి బిజినెస్ ఎందుకు ఉన్నతంగా వెళ్తుంది అంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఎస్ నేను చేస్తున్న బిజినెస్, నేను ఏదైతే ప్రొడక్ట్ సర్వీస్ ఇస్తున్నానో డెఫినెట్గా రీచ్ అవుతుంది అంటారు. ఇతను పూర్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే, నిజంగా అవుతుందా, వస్తారా, నన్ను వారు రాకపోతే ఎట్లా, అది అయోమయం ఉన్నటువంటి వ్యక్తి యొక్క మానసి దాని వల్లనే అతను పూర్గా ఉన్నాడు. మీరు కావాల్సి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇప్పుడు ఉన్న మనీ అంతా, ప్రపంచంలో ఉన్న మనీ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే 10% ఆఫ్ ద పీపుల్ దగ్గరనే 90% ఆఫ్ ద మనీ ఉందా లేదండి హరిత గారు? చెప్పండి. సర్వేస్ ఇదే చెప్తుంది, స్టాటిస్టిక్స్ ఇదే చెప్తుంది, ఎకనామిక్ సర్వే ఇదే చెప్తుంది. బట్ ఎలా పాసిబిలిటీ అయిందండి హరిత గారు? చెప్పండి. మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రిచ్ పర్సన్స్ అవుతున్నారు. పూర్ మైండ్ సెట్ వాళ్ళకు ఉండడం వల్ల పాజిటివ్ గా ఆలోచించండి, ఉన్నత స్థానంలో ఉండి ఆలోచించండి, ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఇంకోటి, గురు పౌర్ణమి రోజు ధ్యానం చేసి మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, దాని మీద పట్టుదలతో పనిచేయండి అంటారు. అంతేనా? మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే అది ఎలా వర్కౌట్ చేయాలో చెప్తారు. అందుకోసం ఏం చేస్తున్నాం అంటే హరిత గారు, ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అందరికి కూడా అవగాహన అనేది ఉండడం కోసం చేయడం జరుగుతుంది. దీనికోసం ఏం చేస్తున్నాం అంటే, ఒక గూగుల్ ఫామ్ను కామెంట్ సెక్షన్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ను ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, వాట్సాప్ గ్రూప్ వాళ్ళ క్లాస్కి అటెండ్ అయ్యే విధంగా వాళ్ళని ట్రైన్ చేయడం. ఇంకొకటి ఏంటంటే, క్లాస్కి అటెండ్ అయిన తర్వాత 6 days కూడా ఉంటాయండి. ఎందుకంటే 1 dayలో ఏ మార్పు ఉండదు, కొన్ని రోజులు సాధన చేయడం వల్ల వాళ్ళు మార్పు అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం ఈ క్లాస్ తర్వాత 6 days కూడా ఉంటాయి ప్రాక్టికల్ క్లాసెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డేను కూడా వాళ్ళు మెడిటేషన్ చేపిస్తూ, వాళ్ళ బ్లాక్స్ అండి, ఎందుకు ఒక పర్సన్ రిచ్ పర్సన్ అని పూర్ అవుతారంటే, మనీ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి పూర్గా ఉంటారు, మనీ బ్లాక్స్ లేవనుకోండి రిచ్గా అవుతుంటారు. మనీ బ్లాక్స్ ఎక్కడంటే మైండ్లోనే మనీ బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ మనసును, ఎవరి మనసు వాళ్ళ ఆధీనంలో ఉండాలి, అంతేనా? ఉంచుకుంటూ చూడండి, ఒక కస్టమర్స్ కలవాలని కోరుతున్నాడండి, నెగిటివ్ మైండ్ సెట్ ఏమనిపిస్తాడు, కస్టమర్ని కలిస్తే అవుతుందా, అతను నో అంటే ఏంటని చెప్పి కలవడు. అదే పాజిటివ్ మైండ్ సెట్, 100 మందిని కలిసిన 95 మంది నో అన్న, 5 ఎస్ అన్న, ఈజ్ వెరీ హ్యాపీ. అలాంటి మైండ్ సెట్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి మైండ్ సెట్ వస్తే ఆటోమేటిక్ రిచ్ అవుతారు కదా. ఆ మైండ్ ని సెట్ చేసే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఉంది అంటారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. చూసారు కదా, ఏదైనా మన మనసు ఆధీనంలో ఉంచుకోవాలి, మైండ్ సెట్ అనేది ఉన్నతంగా ఆలోచించాలి, ఎప్పుడు నిరుత్సాహపడకూడదని విజయ్ గారు చెప్తున్నారు. ఇంకా మీరు డీటెయిల్స్ కావాలి, ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ విజయ్ గారు చెప్తారు. ఆయన క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. విషయం ఏమంటే గురుగారు, నేను ఒక చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను, బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను. చెప్పండి. మన క్లాసు ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే, ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే, అది అసలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం, మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.